రివ్యూ ఆఫ్ మృత్యుంజయ. ఈరోజు తెలుగు వెర్షన్ కానీ డబ్ వెర్షన్ కానీ అన్ని కలుపుకుని చాలా సినిమాలు రిలీజ్ అయినాయి, లక్ తెలియదు కానీ. బట్ నేను ఈ రోజు 2 సినిమాలు చూసాను. 2 సినిమాస్ లిటరలీ డైమండ్స్ అని చెప్పాలి. చాలా అద్భుతంగా ఉన్నాయి 2 సినిమాలు. దాంట్లో ఒకటి మృత్యుంజయ, ఏంటి మీరు ఏమనుకుంటున్నారు అన్నది కింద కామెంట్ చేయండి. ఎందుకంటే రెండోది ఎలాగే నేను రివ్యూ చెప్తాను కాబట్టి ఈలోపు మీరు ఏంటి అన్నది కింద కామెంట్ చేయండి. అండ్ వీడియోలోకి వెళ్తే మూవీ రివ్యూ ఆఫ్ మృత్యుంజయ మూవీ అయితే అద్భుతంగా ఉంది, అదిరిపోయింది. కొన్ని సీన్లు అయితే ఎక్స్ట్రాడినరీ ఉన్నాయి. అండ్ దీని డీటెయిల్ రివ్యూ మాట్లాడుకునే ముందు మన ఛానల్ కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయడానికి వెళ్ళిపోతుంది గైస్. అండ్ టాపిక్ లోకి వెళ్ళిపోతే మృత్యుంజయ, శ్రీ విష్ణు గారు నటించిన మృత్యుంజయ. లాస్ట్ వీక్ విష్ణు విన్యాసం మూవీ వచ్చింది. విష్ణు విన్యాసం మూవీతో పోల్చుకుంటే ఇది చాలా బాగుంది. బట్ విష్ణు విన్యాసం నాకైతే నాకు అసలు అంటే నాకు థియేటర్ లో ఎక్కలేదు సినిమా, అది నచ్చలేదు. బట్ ఇది నాకు నచ్చింది. 1 వీక్ గ్యాప్ తో మంచి సినిమాతో వచ్చారని అనిపించింది. అండ్ స్టోరీ కొత్తగా ఎంగేజింగ్ స్టోరీ కాకపోయినా దాన్ని తీసుకెళ్లే విధానం, దాని స్క్రీన్ ప్లే అయితే పీక్స్. అసలు సినిమా ల్యాండింగ్ కాంచి ఎండింగ్ వరకు మనల్ని కూర్చోబెట్టి చూపెడతారు. సినిమా అంత బాగుంది. కొన్ని సీన్లు కూడా చాలా బాగా తీసుకెళ్లారు. అంటే ఆ ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నప్పుడు అది అంటారు కదా, ఆయన పరశురి గారు అంటారు చూడు, ఆడియన్స్ అనుకున్నదే జరగాలి కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయనప్పుడు జరగాలి. ఆడియన్స్ అనుకున్నదే జరగాలి కానీ వాళ్ళు అనుకున్నప్పుడు జరగకూడదు. అది అలాగా సినిమా చాలా బాగా తీసుకెళ్లారండి. ప్రతి సీన్ బాగుంటది. ఆ ఇన్వెస్టిగేషన్ విధానం గానీ, కొన్ని సీన్లు ఉంటాయి హీరో ఆలోచించే విధానం. అంటే కొన్ని సినిమాలు ఉంటాయి హీరో తనకు మించి ఏదో చేసేద్దామని అంటే ఓవర్ గా చేసేస్తాడు అని ఉంటాయి. దీంట్లో అట్లే ఉండదు. హీరో కూడా చాలా కన్విక్షన్ తో, చాలా అంటే తన లెవెల్ కి తగ్గట్టుగానే వెళ్తుంది ఇన్వెస్టిగేషన్. తను చాలా కూల్ గా ప్రతి దానికి లాజిక్ తో ప్రతిదీ, ఇప్పుడు లాజిక్లు మ్యాజిక్లు అన్ని ఆలోచించకుండా అలా ఏం లేకుండా చాలా నీట్ గా ప్రతి సీన్ తన మైండ్ గేమ్ తో చాలా నీట్ గా వెళ్తుందండి సినిమా. సెకండ్ హాఫ్ లో ఒక సీన్ ఉంటుంది, హోమ్ దగ్గర కీ సీన్. హోమ్ కి కీ పెడతారు. ఆ సీన్ అయితే మీరు సినిమా చూసి తెలుసుకోండి. పీక్స్ లో ఉంటుంది సీన్ అది. ఇంకా ఓవరాల్ గా సినిమా అయితే అదిరిపోయింది. అండ్ యాక్టర్స్ అందరూ బాగా చేశారు. హీరో అయితే యాజ్ ఇట్ ఈస్ కామెడీ కన్నా సీరియస్ ఇంకా బాగా చేశారు. అండ్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన అతను కూడా బాగా చేశారు. అండ్ హీరోయిన్ రెబ్బా మౌనిక కూడా చాలా డీసెంట్ రోల్ అయి చెప్పాలి. ఒక ఎంగేజింగ్ రోల్ కాకపోయినా డీసెంట్ రోల్ అని చెప్పాలి. మిగతా యాక్టర్స్ అందరూ డీసెంట్ గా చేశారు. బట్ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే డబ్బింగ్ గురించి అండ్ మ్యూజిక్ గురించి. మ్యూజిక్ అయితే ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. కొన్ని సీన్స్ లో అయితే లేపి అవతలాడేస్తారు. మ్యూజిక్ అంటే తమన్ మ్యూజిక్ లా కాదు. ఇది ఎలా అంటే సినిమాకి తగ్గట్టు థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ తో క్లైమాక్స్ లో మృత్యుంజయ అనే థీమ్ సాంగ్ వస్తుంది, అది తిరిగిపోద్ది సాంగ్ అది. అండ్ డబ్బింగ్ కొన్ని చోట్ల ఎందుకో కొంచెం అన్కనెక్టెడ్ గా ఉంటుంది. డబ్బింగ్ ఒకటి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అది ఏముండదు, బాగా పట్టి చూస్తే తప్ప పెద్ద అనిపించదు. కానీ అది ఒకటి మైనస్. మ్యూజిక్ అయితే బాగుంది, డీసెంట్ మ్యూజిక్ కూడా బాగుంది. సినిమా ఓవరాల్ గా బయటకు వచ్చేటప్పుడు ఒక మంచి సినిమా చూసి వచ్చాను అన్న ఫీల్ అయితే కలిగింది. శ్రీ విష్ణు గారు ఒక మంచి సినిమాతో వచ్చారు అని కలిగింది. ఇంకోటి ఏంటంటే ఈ మధ్య నేను కామెడీ సినిమాలు ఎక్కువ చూసి అసలు కామెడీ సినిమాలకి కొంచెం బ్రేక్ ఇస్తే బాగుండు అనే స్టేజ్కి వచ్చేసింది కామెడీ సినిమాలు. దాదాపు సంక్రాంతికి ఒక 6 కామెడీ సినిమాలు, ఫిబ్రవరిలో మొత్తం ఆల్మోస్ట్ అన్ని కామెడీ సినిమాలు వచ్చి మీద పడిపోయి అసలు కామెడీ మీద విరక్తి పుట్టేసింది. ఆ టైంలో 2 డైమండ్స్ చూశాను ఈ రోజు. ఆ టైంలో 2 కూడా, ఒకటి థ్రిల్లింగ్ అయితే ఒకటి ఎమోషన్ అతరగొట్టేశారు. 2 ఏంటని నేను చెప్తాను. అలా కామెడీ మూవీకి బ్రేక్ ఇచ్చి ఒక మంచి కంటెంట్ ఉన్న మంచి థ్రిల్లింగ్ మూవీ చూశాను అని అనిపించింది. నన్ను అడిగితే శ్రీ విష్ణు గారు కొంతకాలం కామెడీ మూవీస్ మానేసి ఇలాంటి కంటెంట్ సినిమాలు చేస్తే బాగుండు అని అనిపించింది. బాగుంది గైస్, ఒక మంచి సినిమా చూసి వచ్చాను అన్న ఫీల్ అయితే కలిగింది. థ్యాంక్ యూ గైస్. ఇది నా రివ్యూ మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, హెచ్కే డాగ్స్.